ముందు ఈ పొడవాటి రైలును చూడండి. అచ్చం కొండ నాగులాగా ఎక్కడి నుంచి ఎక్కడికి కనిపిస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతూ వెళ్తుందో. ఈ రైలును పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడాలంటే దాని స్పీడ్ను బట్టి గంట పడుతోంది. లెక్కపెట్టి చూడండి. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న ఈ వ్యాగన్లను లెక్కబెట్టలేక విసిగిపోతారు. మొత్తం 354 వ్యాగన్లు. వాటిలో అపారమైన పేలోడ్ ను అవలీలగా ముందుకు లాగేందుకు 7 శక్తివంతమైన ఇంజన్లతో ఏకంగా 4.5 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ రైలును చూడడం ఒక అద్భుతం. చూడడం సంతృప్తికరంగా అనిపించే దృశ్యాలలో ఈ రైలు కదులుతూ మనల్ని దాటిపోవడం కూడా ఒకటి అంటున్నారు జనం. ఆసియా ఖండంలోని దేశాలలో పొడవైన మొట్టమొదటి ఈ రైలు మన దేశంలోనే నడుస్తోంది. దీనిని పట్టాలెక్కించిన భారత రైల్వేలు ఆసియా నెంబర్ 1 అన్న సరికొత్త రికార్డు నెలకొల్పారు. సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ రైలు తూర్పు మధ్య రైల్వేకు చెందిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ లో ప్రారంభమైంది. ఈ రైలుకు రుద్రాస్త్ర అని పేరు కూడా పెట్టారు. రుద్రాస్త్ర అంటే అదో అస్త్రం. మహాభారత యుద్ధం చివరి అంకంలో అర్జునుడు కర్ణుడికి మధ్యలో యుద్ధం చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో కర్ణుడిపై అర్జునుడు రుద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది చాలా రకాలుగా మేలు చేయగల ప్రళయ భీకర మహాస్త్రంగా చెబుతారు. అయితే ఈ రైలు కూడా అంతే, అనేక ప్రయోజనాలు కలబోసుకొని ఉంటుంది. దేశంలోనే అతి పొడవైన ఈ సరుకు రవాణా రైలు రుద్రాస్త్రను విజయవంతంగా నడిపి కొత్త రికార్డు నెలకొల్పింది భారత రైల్వే. ఈ రైలు దీన్ దయాళ్ డివిజన్ గంజ్ ఖ్వాజా స్టేషన్ నుంచి ధనాబాద్ రైల్వే డివిజన్ కు విజయవంతంగా సరుకులు చేరవేసి ప్రయాణాన్ని పూర్తి చేసింది. అద్భుతమైన వేగంతో సుమారు 5 గంటల్లో ఈ 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గర్భా రోడ్ స్టేషన్ చేరుకుంది. ప్రయాణంలో సగటు వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఈ సరుకు రవాణా రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. త్వరలోనే రైల్వే శాఖ రుద్రాస్త్ర సాధారణ కార్యకలాపాలకు పచ్చ జెండా ఊపనుంది. ఈ సూపర్ ఫ్రైట్ ట్రైన్ ను 6 ఖాళీ బాక్స్ అండ్ ర్యాక్లను కలిపి రూపొందించారు. సాధారణంగా ఇవి వేర్వేరు ట్రైన్లుగా నడిచే వీలుండగా ఈసారి ప్రత్యేకంగా ఒకే ట్రైన్ గా కలిపారు. దీన్ని నడిపేందుకు మొత్తం 7 శక్తివంతమైన ఇంజన్లు ఉపయోగించారు. ఇది కేవలం ఒక సాధారణ ప్రయోగం కాదు. సరుకు రవాణాలో సమయాన్ని, వనరులను ఆదా చేసే వినూత్న ప్రయత్నంగా అభివర్ణించవచ్చు. అంతేకాదు, అంత మొత్తం గూడ్స్ ఒక చోట నుంచి మరొక చోటుకు ప్రయాణించాలంటే లారీలు, ఇతర వాహనాలు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ విడుదల ఏమాత్రం ఉండకుండా పూర్తయింది. ఇది భారతీయ రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రయోజనకర గూడ్స్ రైలుగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, సాధారణంగా 6 గూడ్స్ రైళ్లను విడివిడిగా నడిపితే వేర్వేరు మార్గాల్లో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రయాణ మార్గంలో పెద్ద సంఖ్యలో ఆపరేటర్లు అవసరమవుతూ ఉంటారు. కానీ రుద్రాస్త్ర ద్వారా అన్నింటినీ కలిపి ఒకేసారి నడపడం వల్ల రైల్వే ట్రాఫిక్ కూడా పెద్దగా ప్రభావితం కాదు. రుద్రాస్త్ర ద్వారా వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంలో, సమయాన్ని ఆదా చేయడంలో రైల్వే శాఖ గొప్ప విజయం సాధించింది. ఈ గూడ్స్ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వీడియో షేర్ చేసిన వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రుద్రాస్త్ర రైలు కేవలం పొడవులో మాత్రమే కాదు, నూతన ఆలోచన, ప్రయోగాత్మక విజయం అనే కోణాల్లో కూడా ఒక పెద్ద ముందడుగుగా చెబుతున్నారు. భారత రైల్వేల చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రయోగం భవిష్యత్తులో మరిన్ని మార్గదర్శకమైన ప్రయాణాలకు బాటలు వేయనుంది. ఈ ప్రయోగం ద్వారా భారతీయ రైల్వేలు లాజిస్టిక్స్ రంగంలో మరో మెట్టు ఎక్కినట్లయింది. భవిష్యత్తులో ఇటువంటి సూపర్ ఫ్రైట్ రైళ్ల ద్వారా సరుకు రవాణాలో వేగం, సామర్థ్యం రెండూ పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఒక ట్రైన్ పొడవు ఎంత ఉంటుంది? మహా అయితే 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. కానీ అంతకు మించి ఎప్పుడూ చూసే అవకాశం ఉండదు. అయితే కొన్నిసార్లు సింగరేణి లాంటి ప్రాంతాలలో బొగ్గును రవాణా చేసే గూడ్స్ రైలు కాస్త పొడిగే కనిపిస్తాయి. కానీ ఈ రైలు ముందు అవి చాలా చిన్నవి. ఈ వీడియో చూస్తే చాలు వామ్మో ఇంత పెద్ద ట్రైనా అని షాక్ అవ్వాల్సిందే. మరి మన దేశానికి రైల్వేలు జీవనాడిగా చెబుతారు. దేశంలో ట్రైన్ ఎక్కని ప్రయాణికులు ఉండరు. అందుకే ట్రైన్ గురించి ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా 4 మాటలు చెబుతారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అనువైన ప్రయాణ సాధనంగా ట్రైన్ వారి జీవితంలో భాగంగా మారిపోయింది. ఎంత దూరం వెళ్ళాలి అన్న సౌకర్యం, తక్కువ ఖర్చు కారణంగా ట్రైన్ ను మాత్రమే ఆశ్రయిస్తారు. ఇప్పుడు మనం చూసిన రుద్రాస్త్ర ట్రైన్ దేశంలో మొట్టమొదటిదేనా అంటే కాదనే చెప్పాలి. దాని పొడుగును బట్టి మొదటిది కావచ్చు, కానీ ఈ తరహా గూడ్స్ ట్రైన్స్ మన దేశంలో నడుస్తూ ఉన్నాయి. వాటిలో 180 వ్యాగన్స్ తో గరుడ, 234 వ్యాగన్స్ తో బ్రహ్మాస్త్ర, 295 వ్యాగన్లతో సూపర్ వాసకి గూడ్స్ ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్ డివిజన్ లో 2 కిలోమీటర్ల పొడవుతో గరుడ అనే బాహుబలి రైలు, విజయవాడ రైల్వే డివిజన్ లో బొగ్గు సరఫరా కోసం 3 కిలోమీటర్ల పొడవుతో బ్రహ్మాస్త్ర రైలు,
ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 3.5 కిలోమీటర్ల పొడవుతో సూపర్ వాసుకి గూడ్స్ రైలును ప్రవేశపెట్టారు. ఈ రైలు ఛత్తీస్గఢ్ లోని బిలాయ్ నుంచి కోర్బా వరకు ఖనిజాల రవాణా విషయంలో పరిశ్రమలకు వరంగా మారాయి. ఈ రైలులో ఏకంగా 27,000 టన్నుల బొగ్గును ఒకేసారి తరలించారు. ఈ బొగ్గుతో 3,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఒక రోజంతా నడపవచ్చని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో అది రికార్డుగా ఉండింది. అయితే ఒకేసారి ఎంతో పెద్ద క్వాంటిటీతో ఖనిజాలు సరఫరా అవడం అన్నది చాలా రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పటిక 4.5 కిలోమీటర్ల పొడవుతో రుద్రాసుల రైలు కూడా అందుబాటులోకి రావడం మన దేశం సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ అని భావిస్తున్నారు. ఈ పెద్ద రైళ్ల వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పొడవాటి రైళ్లను చూసి ఇతర దేశాల వారు కూడా భారత రైల్వే ప్రగతిని చూసి నివ్వెరపోతున్నారు. ఒక్కసారైనా ఇంత పెద్ద గూడ్స్ రైలును దగ్గర నుంచి చూడాలి అని తమ మనసులో మాట బయట పెడుతున్నారు. నిజంగానే బండెనక బండి కట్టి అన్నట్లుగా అన్నేసి బోగిలతో వెళుతున్న రైలును చూస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది కదా. చాలా సార్లు 1, 2, 3 అంటూ రైలు బోగీలను జనం లెక్క పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రయోగాత్మకంగా నడిపించిన రుద్రాసుల మాత్రం ఆసియా ఖండపు చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ బండిగా నమోదైంది. సరుకు రవాణాలో ఒక కొత్త దశకు తొలి అడుగు పడింది. 4.5 కిలోమీటర్ల పొడవున 354 వేగంలతో ఒక భారీ సరుకు రవాణా రైలు అందరూ చూస్తుండగా టీవీగా దూసుకుపోయింది. రుద్రాసుల అనే పేరులోనే ఒక శక్తి, ఒక బలం కనిపిస్తాయి. ఇది కేవలం ఒక రైలు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి శక్తినిచ్చే ఒక సాధనం. 200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటలలో గంటకు 40 కిలోమీటర్ల సగటు వేగంతో చేరుకోవడం ఒక అద్భుతం. ఇది కేవలం వేగం గురించి కాదు, సురక్షితమైన, సామర్థ్యం కలిగిన రవాణా వ్యవస్థకు సంబంధించినది. ఈ భారీ రైలును చూసినప్పుడు మనలో చాలా మందికి కనిపించేది కేవలం పొడవైన బోగీలు, వేగంగా కదులుతున్న చక్రాలు మాత్రమే. కానీ దాని వెనుకున్న లోతైన ఆలోచనలను, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలు ఉంటాయి. సాధారణంగా ఈ స్థాయి సరుకులను రవాణా చేయడానికి అనేక చిన్న చిన్న రైళ్లు అవసరమవుతాయి. వాటికి ఎక్కువ సమయం, ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతోంది. కానీ రుద్రాసుల వంటి ఒకే రైలుతో ఈ ఖర్చులను, సమయాన్ని గణనీయంగా ఆదా చేయవచ్చు. దీంతో ప్రయాణికుల రైళ్లకు కూడా ఎక్కువ మార్గం లభించినట్లవుతోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కేవలం సాంకేతికత సరిపోదు. దాని వెనుక ఉన్న మానవ శ్రమ, ఇంజనీర్ల మేధస్సు, ప్లానర్ల దూరదృష్టి, కార్మికుల కష్టం అవసరం. మన దేశంలో ఈ 2 అంశాల మధ్య సమతుల్యం ఎంతవరకు ఉందన్నది ఇక్కడ కీలకంగా ఉంటుంది. రుద్రాసుల వంటి రైళ్లను ఇతర కీలకమైన ఆర్థిక కారిడార్లలో కూడా నడిపించే అవకాశం ఉందా? ఉంటే వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను మనం ఎంత త్వరగా అభివృద్ధి చేయగలం అన్నది చూడాలి. ఇక్కడ మరీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇంత భారీ రైలును నడపడం సురక్షితమేనా అనేది. దీనిని ఎలాంటి ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటారు? భవిష్యత్తులో కూడా ఇదే తరహా ప్రమాణాలు కొనసాగుతాయా అన్నది చూసుకోవాల్సిన అంశం అంటున్నారు విశ్లేషకులు. అన్నీ ఓకే అయితే రుద్రాసుల కేవలం ఒకే రైలు కాదు, అది భారతీయ రైల్వేల భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇది మన దేశం యొక్క ఆశలను, ఆకాంక్షలను, బలమైన ఆర్థిక వృద్ధికి కూడా సంకల్పాన్ని సూచిస్తోంది.